నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. మద్యం ముడుపుల కేసు వ్యవహారానికి సంబంధించి కీలకంగా చెవిరెడ్డి ఎక్కడైతే ముడుపులు దాచారో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి వచ్చారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణలు. ఎందుకు వెళ్ళొచ్చారో రాబట్టేందుకు, ఎవరెవరికి పంపించారో, తుడా వాహనాలు ఎందుకు ఉపయోగించారో ఇవన్నీ రాబట్టేందుకు చెవిరెడ్డిని పోలీసు రిమాండ్లో ఉండగానే కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీకి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుంటే 3 రోజుల పాటు చెవిరెడ్డి ఏమేం చేశారనేది ప్రధాన పత్రికల్లో మనం చూసాం. వింత ప్రవర్తన చెవిరెడ్డి నుంచి కనబడుతుంది. ఇప్పటి వరకు ఏ కేసులో ఏ ముద్దాయి ఇలా ప్రవర్తించినట్టు మనం చూడలే. వన్స్ పోలీసు వాహనం దిగుతున్నప్పటి నుంచి కస్టడీలోకి వెళ్ళి అక్కడ పోలీసులతో మాట్లాడుతున్న తీరు, సమాధానం చెప్పని తీరు, పోలీసు తలుపుల్ని తన్నుతున్న తీరు, తనతో పాటు అరెస్ట్ అయిన ఇంకొక ఇద్దరు, నవీన్, ఇంకొక క్యాండిడేట్ బాలాజీ వాళ్ళంతా నాతోనే ఉండాలి, గుంటూరు జైలుకి ఎలా తరలిస్తారు వాళ్ళని అని అక్కడ ఈ 3 రోజుల పాటు రిమాండ్లో వింత ప్రవర్తన కనబడింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి అయిపోయింది పోలీసులకి. పోలీసులు ఏమి రాబట్టారనేది అంతిమంగా మనకైతే ఇప్పటివరకు బయటికి రాలా. బహుశా ఖచ్చితంగా ఏదో ఒకటి రాబట్టి అయితే ఉంటారు కదా, ఆయన సరిగా సమాధానం చెప్పలేదు అనేది బయటకు వస్తున్నది. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. చెవిరెడ్డి ప్రవర్తనని ఎట్లా చూడాలి అంటే, చెవిరెడ్డి ఏమీ మానసికంగా ఇబ్బంది పడిన వ్యక్తి కాదు, చెవిరెడ్డి ఏమీ ఏదైనా డిజార్డర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఈ ప్రవర్తనని ఎట్లా అర్థం చేసుకోవాలి? తర్వాత కీలకమైన విషయం ఏంటంటే, సిట్ ఆఫీస్ ముందే నేను ఇల్లు తీసుకుంటాను, మీ అంతు తేలుస్తాను సిట్ అధికారులను అంటున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన్ని? అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నా అదుపులో ఈ విచారణ అధికారులు ఉన్నారనుకుంటున్నాడు తప్ప నేను వాళ్ళ అదుపులో ఉన్నానని భావించట్లా. అదే వాళ్ళు కూడా అడిగారంట. అంటే ఇక్కడ మీరు చెవిరెడ్డినే చూస్తున్నారు, ఇంకా చాలామందిని చూడబోతున్నారు ఇలా. అంటే ముందు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళ అదుపులో ఉన్నవాళ్ళు కావచ్చు, రేపు అదుపులో తీసుకోబోయిన వాళ్ళు కూడా కావచ్చు. ఇంకా చాలా విచిత్రమైన విషయాలన్నీ మనం చూడబోతున్నాం. కారణం ఏందయ్యా అంటే, నేను గతంలో కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా అధికారం కోల్పోయిన తర్వాత 2-3 నెలలు ఎక్కడికి పారిపోవాలి, బెంగళూరు తప్ప. ఏదో చాలామంది దేశ విదేశాలకు వెళ్ళారంటున్నారు తప్ప బెంగళూరులో కూర్చొని మన నెట్ అదుపులో తీసుకుంటారు. అదుపులో తీసుకుంటే ఎవరెవరు ఏం మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇందుట్లో ఒకళ్ళు తప్పినా వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళు క్షుణ్ణంగా చెప్పారు. దానికి అందరూ ఇష్టపడి ఆ విధంగానే ఇప్పటి వరకు మీరు చూడండి, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ విధంగా ఈ విచారణ అధికారులు ఏదైనా అడుగుతూ ఉంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మొన్నటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంతవరకు ఎవరు చూడలేదు. విజయపాలన ఒక అతను చూసాం. అవును, అతను కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు వాళ్ళతోటి. నా కింద సాబార్డినేట్లు మీరు మొన్నటిదాకా చేసిన వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారా, రఘురామకృష్ణరాజు గారికి నా అట్లా కూడా మాట్లాడేశారు. అంటే వీళ్ళు ప్రత్యేకమైన తర్ఫీదు పొంది వచ్చారు ఇక్కడికి. ఇక వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను తప్పనిసరి పరిస్థితుల్లో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఆధారాలు స్పష్టంగా ఉండా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఇదన్నీ నేనే చేశాను, నాదే బాధ్యత, ఆయనకేం బాధ్యత లేదని చెప్పినా కూడా మీరు ఆశ్చర్యపడే పని లేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత 4 స్తంభాలు లాంటి వాళ్ళలో ఒక స్తంభం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు నేను మందే ముట్టను, ఆ డబ్బులే నేను అసలు ముట్టలేదనేది కదా చెవిరెడ్డి చెప్తున్నది. మందు ముట్టని దానికి ఈ నిధులు తరలించిన దానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? అసలు ఇప్పుడు ముట్టకపోవచ్చు, ముట్టకపోవచ్చు. 2004లో ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈరోజు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఏమి వ్యాపారాలు చేశాడు ఆయన చెప్పండి, మీకు తెలిసి మీకు తెలిసిన వ్యాపారాలు ఏంటో చెప్పండి. ఆయన కావచ్చు, హోటల్స్ ఉంటాయి శ్రీలంకలోనో ఎక్కడో హోటల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆ ధనం ఎక్కడిది? ఆ ధనం ఎక్కడిది? మద్యం ముట్టడో నేను మద్యం ముట్టాడని అంటలా, కానీ రక్త మాంసాలు తీసుకోవచ్చు కదా, రక్తం తాగొచ్చు, మాంసం కూడా తినొచ్చు కదా. ప్రజలది అదే కదా, నిరుపేదలది వాళ్ళు చేసిన పని. ఆ కల్తీ మద్యాన్ని ఆ విధంగా తయారు చేసి నకిలీ మద్యాన్ని 30,000 మంది ప్రాణాలు తీసి ఈరోజు 30 లక్షల మంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు అంటే వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి, నిరుపేదలది. అందుట్లో మామూలు వాళ్ళు వెళ్ళి ఆ మద్యాన్ని తాగరు కదా. అవును, మధ్యతరగతి కంటే దిగుగా ఉండేవాళ్ళు,
నిరుపేదలే కదా చేసేది. ఉమ్. ఆ నిరుపేదలే కదా ఎక్కువ మంది దళిత వర్గాలే కదా వాళ్ళకి ఓట్లు వేసింది. ఉమ్. అయినా సరే వాళ్ళు ఓట్లు వేసినా కూడా వాళ్ళ రక్త మాంసాలే మాకు ప్రియమని చెప్పని ఆహారం కంటే అయ్యే ఎక్కువ తీసుకున్నారు కదా వీళ్ళు. ఉమ్. మరి చెవిరెడ్డి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు? అంటే వాళ్ళు దీని గురించి విచారణ ముందుకు వెళ్లకుండా ఉండటం కోసం ఈ విధంగా రాగం చేస్తూ పోవాలి. ఈ విధంగా వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. గోపి గారు మీరు ఇక్కడ గమనించుకోండి. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాం, వాళ్ళు మనని చిత్రీకరిస్తున్నారు కదా, కెమెరామెన్లు ఉన్నారు. అదే కదా బయటికి వెళ్ళేది. ఉమ్. ఇప్పుడు అక్కడ కూడా విచారణ అధికారులు ఏర్పాట్లు చేసే కదా వీళ్ళతోటి మాట్లాడిస్తుంది. ఉమ్. అవేమి లేకుండా CC మాట్లాడటానికి కెమెరాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. దాంట్లో అన్ని పొందుపరిచి ఉంటాయి కదా. ఉమ్. రేపు పొద్దున్న న్యాయమూర్తి దగ్గర అయినప్పుడు వీళ్ళ యొక్క ఈ వికృత క్రీడలన్నీ కూడా దాంట్లో కనపడతాయి కదా. అయినా సరే ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆ తలుపుని తన్నడం ఏంటి? దీని గురించి మాట్లాడుకోవాలి. ఇంకోటి తలుపులు అన్నటం ఏంటి, ఆ యొక్క వంటశాలలోకి వెళ్ళటం ఏంటి, వంటగదిలోకి ఉమ్. అది తీసుకోవటం ఏంటి, ఇష్టారీతిగా మాట్లాడటం ఏంటి, ఆ అధికారి నాకు బంధువు లేకపోతే నా స్నేహితుడు అని చెప్పటం ఏంటి, ఆయన వచ్చి నాయన ఇదేం పనిరా బాబు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం ఏం మాట్లాడినా కూడా దాంట్లో ఉంటే నా ఉద్యోగం తీసేస్తావా అని చెప్పని ఆయన బతులాడుకోవడం ఏంటి, కారాగారం నుంచి మామూలుగా విచారణకు వెళ్ళబోయేటప్పుడు వాహనం ఎక్కేటప్పుడు ఆయన వీరంగం ఏంటి, అక్కడి నుంచి వాహనం దిగి విచారణ అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీరంగం కావచ్చు. ఇట్లా అటు కానీ ఇటు కానీ 4 పర్యాయాలు ఆయన చేసిన వీరంగం చూస్తూ ఉంటే అధికారంలో మేము ఉండాము, మీరు లేరు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ అంతు తెలుస్తాం, మీ కార్యాలయం ముందే నేను ఇల్లు తీసుకుంటాను, మీ సంగతి నేను తెలుస్తాను అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఏదన్నా మళ్ళీ వాళ్ళు అధికారంలో రాబోతున్నారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నాయా, లేకపోతే సందేశాలు వాళ్ళకు వచ్చినాయి అని చెప్పి భావిస్తున్నారు. కానీ అవి కాదు. వాళ్ళు చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఇదే ఆలోచనను ప్రజలకు తీసుకొని రావాలని, అప్పుడు మాత్రమే ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, మారక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గాంజా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, కొన్ని కార్యక్రమాలను చూసిన తర్వాత భయపడి దూరంగా ఉంటున్న వాళ్ళు మళ్ళీ పోగయ్యి ఈ పార్టీకి అండగా నిలబడి వాళ్ళు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని విజయవంతం చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని సమాయత్తం చేయడం కోసం ప్రతి వాళ్ళు ఇదే విధంగానే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టుకొని జరిగిన సంఘటనలతో సంబంధం లేదు వాళ్ళకి. అక్కడ వాళ్ళ ఎవరైతే అధికారుల ప్రమేయం ఉందా లేదో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఆయనేమో బట్టలు తీస్తాను, సప్త సముద్రాల అవతలండా తీసుకొని వస్తాను, మీ అంతు తేలుస్తాను, మేమే అధికారంలో రాబోతున్నాం, ఇంకెన్నాలో అని చెప్పి ఆయన మాట్లాడతాడు. దాన్నే వీళ్ళు ఒల్లివేలేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన ఎక్కడెక్కడ ధనాన్ని ఎవరెవరి దగ్గరకు పంపించారని చెప్పని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన చరవాణి ఎక్కడ ఆయనతో పాటు ఉంటే ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరితో మాట్లాడింది, ఎన్ని గంటలు ఉంది, అక్కడ ఏ వాహనంలో తరలించిందని చెప్పిన వివరాలతో సహా బయటకు వచ్చినాయి. ఆ నవీన్ కావచ్చు, ఆ బాలాజీ కావచ్చు, వాళ్ళ ద్వారా ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి, ప్రణయ్ ప్రకాష్తో పాటు ఇంకొక 3 ఉన్నారు పాపం. వాళ్ళు విశిష్టమైనటువంటి విద్యాలయాల్లో చదువుకున్నటువంటి ఐఐటి విద్యార్థులు. వాళ్ళను కూడా దీంట్లో తీసుకొని వచ్చారు. అంటే వీళ్ళు ఏ విధంగా చేయాలో. ఇంకోటి గోపి గారు మీ దృష్టికి వచ్చిందో రాలేదు, వీళ్ళు చేసినటువంటి ఇంకో గొప్ప పని ఉంది ఎవరికి అందుబాటులోకి ఎవరికి దొరకకుండా. ఇప్పుడు నా గ్రామంలో మద్యం దుకాణం పెట్టారు, దాంట్లో ఒక 10 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకుందాం. ఈ 10 లక్షల రూపాయలు డాలర్ రూపాయలా మార్చారు. ఎలా మారుతారు మీరు చెప్పండి? ఎట్లా మార్చారు? ఆ గ్రామంలో విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళ కార్యకర్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఆ డబ్బులు అందజేసి విదేశాల్లో డాలర్ రూపాయనా కూడా మార్చుకున్నారు. ఇది వీళ్ళకేమో ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తారు, అక్కడ డాలర్స్ తీసుకుంటారు. అబ్బా, ఇది మీకు నాకు వస్తుందా ఈ ఆలోచన? ఇలాంటి ఆలోచనలు అసలు అంటే ఏ విధంగా ధనాన్ని విదేశాలకు తరలించవచ్చు, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలిసినంతగా ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చాడు నా దృష్టిలో. అయితే ఇప్పుడు దాకా అధికారంలో ఉండాము, మనం ఏం చేసినా చెల్లుబాటు అయిద్దని జగన్మోహన్ రెడ్డిని చూసాం మనం. ఇప్పుడు మనకెటు అధికారం ఇక రాదు, ఈ ప్రజలు మనకివ్వరు, కానీ మళ్ళీ నేను పాత మనిషిని అయితే తప్ప నా మీద జనానికి నమ్మకం రాదన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక ముఠా నాయకుడు బయటకు వచ్చాడు.
ఇప్పుడు అచ్చు ముఠా నాయకులా చేస్తున్నాడే తప్ప రాజకీయ నాయకుడిగా ఎక్కడా ప్రవర్తించట్లేదు. మీరు గమనించండి. రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వాళ్ళైనా సరే వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండేది పరిస్థితులను బట్టి. కానీ అతను దాన్ని వదిలేసి నన్ను ఏ విధంగా అయితే జనం చూడాలనుకుంటున్నారో, నా అభిమానులు చూడాలనుకుంటున్నారో, నాతో పాటు వచ్చినటువంటి ఆనాటి కార్యకర్తలు ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నారో నేను అదే విధంగా ఉండదలుచుకున్నానని చెప్పని ఇప్పుడు ఆ రోజు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి విషయంలో చెవిరెడ్డి భయపడుతున్నట్ట భయపెడుతున్నట్ట? భయపెడుతున్నాడు, భయపట్ల వాళ్ళు. అతను నిందానే చెప్పాను, అక్రమ కేసులు పెట్టారని కదా ఆయన అరుస్తూ ఉంది. మరి అది భయపడుతున్నట్టు కాదా? కాదు, భయపెడుతున్నట్టు. నిందానే నేను చెప్పాను మీకు. అవసరమైతే తన మీదే నేరము మొత్తం నేనే చేశానని చెప్పుకోవడానికి కూడా సిద్ధపడే ఈరోజు అతను వచ్చాడు. ఏమంటే మీకు నాకైనా తెలియదు అనుకోవచ్చు, లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత విమానాశ్రయంలో దొరుకుతాడండి? చెప్పండి మీరు. కత్తే బయట ఉండే కంటే లోన్ నుండి వేరంగం చేయొచ్చు, పక్కదావ పట్టించవచ్చు, కొన్ని రోజులు ఆలస్యం చేయొచ్చు, విచారణ వేగవంతంగా జరగకుండా చేయొచ్చు అని చెప్పి అతను కావాలని దొరికాడని అయితే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు అన్నది కావాలనే చెవిరెడ్డి దొరికాడు, కావాలనే మీద వేసుకోవడానికి సిద్ధమయ్యాడని అంటున్నారు కదా. ఇక్కడే ఇంకొంతమంది మాట్లాడుతూ వచ్చారు. మిథున్ రెడ్డి కదా ఈ మీటింగ్స్లో ఉన్నారు, విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన, అక్కడ విల్లాలో జరిగిన, విజయవాడలో, హైదరాబాద్లో జరిగిన మీటింగ్స్లో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు. మిథున్ రెడ్డి కూడా ఆ కేసులో అక్యూజ్డ్ నంబర్గా ఉన్నాడు. సో మిథున్ రెడ్డిని తప్పించడానికి చెవిరెడ్డిని వెళ్ళిపోయి లోపల ఉండమని ఒక ప్లాన్ జరుగుతుందని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. అది కూడా జరిగి ఉండొచ్చు. అంటే మిథున్ రెడ్డిని తప్పించడానికి చెవిరెడ్డి ఒప్పుకుంటాడు. అంటే ఆ త్యాగం కూడా చేస్తాడు. ఏమైనా చేస్తాడు, ఆ త్యాగం కూడా చేస్తాడు. ఇంకేదన్నా చేయమని చెప్పి కనుక జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అది కూడా చేస్తాడు. అందులో వెనక ముందేం లేదు, దానికి సిద్ధపడి ఉన్నాడు అతను. మరి ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే ఏమి రాబట్టారో 200 పైన ప్రశ్నలు వేశారు. ఆయన 300 ప్రశ్నలు వీళ్ళకి సంబంధించాడు. వాళ్ళు 200 ప్రశ్నలు అడిగితే ఈయన 300 ప్రశ్నలు అడిగాడు ఆయనని. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకే వాళ్ళు అన్నారు, మేము మీ ఆధీనంలో ఉన్నామా, మీరు మా ఆధీనంలో ఉన్నారా, మేము మిమ్మల్ని అడగాల, మీరు మమ్మల్ని అడగాలని చెప్పని వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మరి ఏమి రాబట్టాలి దీంట్లో? ఎలాంటి చర్యలకి ముందుకెళ్ళాలి? మరి ఏమన్నా మళ్ళీ నార్కో అనాలిసిస్ టెస్ట్? నిస్సందేహంగా అదొక్కటే అంతేనా? అది లేదంటే పోలీసులు వాళ్ళ బాణీలో వాళ్ళు వెళ్ళాలి అంతే. ఇక రెండో ఏమి లేవు అక్కడ. వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నా వాళ్ళు ఒక్క సమాధానం కూడా చెప్పరు ఇంతవరకు. మీరు చూడండి దేంట్లో ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి వీళ్ళ మీద నార్కో అనాలిసిస్కి వెళ్ళక తప్పదని ఈ మధ్య వార్తలు వింటున్నాం కదా. అవును, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాజకేశ్వరరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళ వరకు నిస్సందేహంగా ఆ పరీక్షలు జరగాల్సిందే. దాంట్లో అప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచి నిజం వచ్చిద్దా లేదా అనేది నాకు అనుమానమే. అదేంటండి మళ్ళీ ఆ విధంగా కరుడు కట్టిపోయారు. మిగిలింది అదే కదా, ఇంకా ఆ విధంగా కరుడు కట్టిపోయారు వీళ్ళు. అట్లా తయారైపోయారు అన్నమాట వీళ్ళు. వస్తుంది దాంట్లో 90% రావడానికి అవకాశం ఉంది, 10%మే విఫలం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం 90% గురించే దృష్టిలో పెట్టుకుంటాం. బయటికి రాకపోతే ఇంత చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కూడా అవ్వదు కదా. అంటే ఇక్కడ కాదు ఆధారాలు ఉన్నాయి గౌపి గారు. ఓకే, కొన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా. ఇప్పుడు మీరు నాకు 10 కోట్లు ఇచ్చారు, నా ఇంట్లో అన్నా దొరకాలా, లేకపోతే నేను చిత్రాలన్నా నిర్మించాలా, లేకపోతే నేను పొలాలన్నా కొనాలా. మీరు వచ్చి విచారణ అధికారులు వచ్చి సోదా చేశారనుకోండి, ఈ 3 ప్రాంతాల్లో లేకపోయినప్పుడు ఎక్కడ చేరినట్టు చెప్పాలిగా. నేను ఎక్కడికి పంపించానో నేను చెప్పాలి కదా. ఇప్పుడు పరిస్థితి కూడా అదే కదా. ఈ ధనం అనేది పోగైంది, అది ఎవరెవరు ఎక్కడి దగ్గర పంపించారు. ఇప్పుడు ముంబై నుంచి వాళ్ళు మద్యం తయారు చేసే అధికారులు, వ్యాపారస్తులు బంగారం రూపేణ 1000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి నగల దుకాణానికి అందజేశారు. ఆ 1000 కోట్ల రూపాయలు బంగారం రూపేణ వెళ్ళింది. ఇది వరకైతే రసీదులు ఇటుతో పాటు దొరికింది కదా. ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది? చెవిరెడ్డి దగ్గర లేదు, రాజకేశ్వరరెడ్డి దగ్గర లేదు, ధనుంజయ దగ్గర లేదు, కృష్ణమోహన్ రెడ్డి దగ్గర లేదు, గోవిందప్ప దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళింది? తేలాల్సిందేగా అంతిమంగా అది. రైట్ సార్, థ్యాంక్ యూ.